బెగ్గర బ్యాచ్ ఏమంటారంటే మాకు ఏదైనా సరే జగద్గురువులు చెప్పాలి అంటారన్నమాట. అంటే తప్పేంటి? మరి మనకు చెప్పాల్సింది వారే కదా, జగద్గురువులే కదా. జగద్గురువులు సనాతన ధర్మానికి ఏం పేటెంట్ రైట్స్ తీసుకోలేదండి, భగవంతుడు వాళ్ళకి ఇవ్వలేదండి. మరి నీకు ఇచ్చారా? సనాతన ధర్మం మీద పేటెంట్ రైట్స్ జగద్గురువు లేకపోతే నీకుంటాయా? ఇప్పుడు రెచ్చగొట్టడం కాదు, కవించడం కాదు ఇది. అలాగే దత్త పరంపరకు సంబంధించిన గురువులు కొందరు ఉన్నారు, వాళ్ళు తేల్చాలి ఈ సాయిబాబా విషయం. జగద్గురువులకి ఏం పని? దత్త సాంప్రదాయము లేదా నాథ సాంప్రదాయం అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు తేల్చాలి సాయిబాబా విషయము. వీళ్ళకి ఏం పని అండి? అంటే జగద్గురువులు ఏం చేయాలో ఈవిడ చెప్పిద్ది అనమాట. మొన్న కోర్టు ఎవరిని అడిగింది, ఎవడో వేరే మతస్థుడు అయ్యప్ప ఆలయంలో స్త్రీల ప్రవేశం గురించి ఏదో పిటిషన్ వేస్తే నువ్వేమైనా దేశానికి ప్రధాన పూజలు అనుకుంటున్నావేంట్రా అని అడిగింది. అలాగే మొత్తం యావత్ భారతదేశానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ధర్మానికి ఈవిడ డిక్టేటర్ అనుకుంటుందా? ఏమనుకుంటుంది ఈవిడ? ఫీలింగ్ ఏంటి అసలు? అసలు జగద్గురువులు అనే పదానికి అర్థం తెలుసా నీకు? జగత్తుకే గురువులు వారు. వైదిక ధర్మానికి సంబంధించి ఈ జగత్తులో ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఆ అవసరం ఉందని వారు భావించినా ఆ విషయం మీద వారు స్పందిస్తారు. వారు సార్వభౌములు. హిందుత్వానికి సంబంధించి ఒకరు వారిని నియంత్రించలేరు. అది జగద్గురుత్వం. ప్రధానమంత్రి, రాష్ట్రపతి మాట్లాడరు జగద్గురువుల విషయంలో. నువ్వే తప్పొస్తుంది.